మామ 2024 సంవత్సరంలో 200కు పైగా తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి. అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ విడుదలకు ముందు భారీ అంచనాలు నమోదు చేసి విడుదలైన తర్వాత ప్రేక్షకులను నిరాశపరిచినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి మామ ఈ ఇయర్లో. అయితే ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి ఈ మూవీస్ కమర్షియల్గా హిట్టా ఫ్లాపా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం లేదు మామ. కేవలం మనం మూవీని థియేటర్లో ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేశాము, ఎలా ఉండింది, ఏ అంశంలో ఈ యొక్క మూవీ అలరించలేకపోయింది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మామ. అంతకుముందు హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాట్లాడుకుందాం మామ యూట్యూబ్ ఛానల్. మామ నేను ప్రతి ఒక్క కంటెంట్ మీకు నచ్చే విధంగానే తెచ్చే ప్రయత్నం చేస్తాను మామ. అందువల్ల నాకు మీరు చేయాల్సినటువంటిది ఒకే ఒక్క పని మామ. ముందు నా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మామ. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల నేను చేసేటటువంటి వీడియోస్ మీకు అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మామ. అయితే ఇక మనం వీడియోలోకి వెళ్తే 2024 సంవత్సరంలో ఒక రేంజ్లో రిలీజ్ అయ్యి డిసప్పాయింట్ చేసినటువంటి మూవీస్లో మొదటి మూవీ వచ్చేసి గుంటూరు కారం. నిర్మాత నాగవంశీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గుంటూరు కారం ఆడియన్స్ ని అలరించలేకపోయిందనే చెప్పాలి. ముందుగా ఈ యొక్క సినిమాని యాక్షన్ ఫిలిం అంటూ ప్రమోట్ చేయడం పెద్ద మైనస్ అయిపోయింది మామ. ఇది సెంటిమెంట్ సినిమా అని మళ్ళీ ప్రమోట్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. సూపర్ హిట్ ఆల్బమ్, హై టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ సరైనటువంటి స్టోరీ లోపించడంతో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఉన్నప్పటికీ ఈ యొక్క సినిమా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ఇక రెండో మూవీ విషయానికి వస్తే సైంధవ్. ఇండియన్ వర్షన్ జాన్ విక్ తీద్దామన్నటువంటి ప్రయత్నంలో బెడిసి కొట్టినటువంటి ప్రయత్నమే సైంధవ్. వెంకటేష్ తన యొక్క 100% ఎఫర్ట్ పెట్టినప్పటికీ శైలేష్ కొలను మాత్రం తెరకెక్కించేటటువంటి విధానంలో బోలెడు లోపాలు ఉండడం వల్ల ఈ యొక్క సినిమా కమర్షియల్ గాను డిజాస్టర్ అయిందని చెప్పాలి. ఇక మూడో మూవీ విషయానికి వస్తే ఈగల్. ఈ యొక్క సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అని చాలా మంది చాలా రకాలుగా అనుకునే ఉంటారు మామ. ప్రత్యేకంగా రవితేజ ఫ్యాన్స్. సినిమాలో అక్కడక్కడ ఎలివేషన్స్ ఉంటే పర్లేదు, కానీ సినిమా మొత్తం ఎలివేషన్స్ తోనే నింపేయడం వల్ల ఈ యొక్క సినిమా ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం అనే చెప్పాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ అన్ని బాగున్నప్పటికీ కేవలం మూల కథ లేని కారణంగానే ఈ యొక్క సినిమా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఇక నాలుగో మూవీ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్. అర్జున్ రెడ్డి క్యారెక్టరైజేషన్ ఆధారంగా అదే తరహాలో కాదు అలాగే తీసినటువంటి సినిమా సిద్ధార్థ రాయ్. ఈ సినిమా ట్రైలర్ పై బీభత్సమైనటువంటి ఆసక్తి నెలకొల్పింది మామ. కథనంలో కనీస స్థాయి ఆసక్తికర అంశం లేకపోవడం వల్ల ఈ యొక్క సినిమా దారుణంగా విఫలమైంది. ఐదో మూవీ విషయానికి వస్తే ది ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ కెరీర్ లో బీభత్సమైనటువంటి ట్రోల్ అయినటువంటి సినిమాగా ది ఫ్యామిలీ స్టార్ నిలిచిపోయింది మామ. ఓ మధ్య తరగతి వ్యక్తి కష్టాలను దర్శకుడు పరశురాం ప్రజెంట్ చేసినటువంటి తీరుకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. అదే విధంగా విజయ్ దేవరకొండ నటన కూడా బాలేకపోవడం, ప్రత్యేకించి హీరో లక్షలు పెట్టి షాపింగ్ చేసేటటువంటి సీన్ కానీ, విలన్ ను బెదిరించే సీన్ లో కానీ లేఖీగా ఉండడం అనేది ఎవరిని అలరించలేకపోయింది మామ ఈ యొక్క మూవీ. ఇక ఏడో మూవీ విషయానికి వస్తే ఆ ఒక్కటి అడక్కు. క్లాసిక్ టైటిల్ కి తగ్గ హీరో, రెండింటికి సూట్ అయ్యేటటువంటి కాన్సెప్ట్. సినిమా టీజర్ విడుదలైనప్పుడు అల్లరి నరేష్ మళ్ళీ సూపర్ హిట్ కొట్టేస్తాడు అని అనుకున్నారు అందరూ. కట్ చేస్తే కథలో కీలక పాయింట్ చాలా సిల్లిగా ఉండడం ఈ యొక్క సినిమాకు బోల్తా కొట్టించిందని చెప్పాలి. ఇక ఏడో మూవీ విషయానికి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్సేన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాపై కూడా చాలా మంచి అంచనాలే ఉండేవి. అయితే కథలో సాగతీత కారణంగా ఈ యొక్క సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. అయితే యువన్ శంకర్ రాజా పాటలు మాత్రం చాలా బాగుంటాయి ఈ మూవీలో. ఇక ఎనిమిదో మూవీ విషయానికి వస్తే డబుల్ స్మార్ట్. లైగర్ తర్వాత పూరి జగన్నాథ్, స్కంధ వారియర్ లాంటి డిజాస్టర్ల తర్వాత రామ్ కలిసి తమ లాస్ట్ హిట్ సినిమా అయినటువంటి ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేశారు మామ. సినిమా మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు, కానీ ఈ సినిమాలో మాత్రం ఆలీ కామెడీ ట్రాక్ ఉంటది బాబు. అత్యంత జుగుత్సాకరంగా ఉంటుంది మామ. అబ్బబ్బబ్బా ఏం కామెడీ సీన్ రా బాబు అనిపిస్తుంది మామ. ఈ వల్గర్ డైలాగ్స్ కావచ్చు, ఆయన చేసేటటువంటి కామెడీ ఎవరిని ఆకట్టుకోలేదనే విషయం చెప్పాలి. ప్రధానంగా ఈ సినిమా డిజాస్టర్ కావడానికి కారణం ఆ యొక్క కామెడీ సీనే అని చెప్పాలి. అయితే ఈ యొక్క సినిమా దాని వల్లనే డిజాస్టర్ అయింది. పాపం రామ్ కష్టం మాత్రం మొత్తం వృధా అయిందని చెప్పాలి. ఇక తొమ్మిదవ మూవీ విషయానికి వస్తే మిస్టర్ బచ్చన్. ఈ యొక్క ఇయర్ లో బీభత్సంగా ట్రోల్ అయినటువంటి సినిమాల్లో మిస్టర్ బచ్చన్ అనేది ముందు స్థానంలో ఉంటుంది. అందుకు ముఖ్య కారణం హరీష్ శంకర్. అతని మార్క్ ఇంటర్వ్యూలు, ట్వీట్లు చాలా మందిని హర్ట్ చేశాయి మామ. ఆ కారణంగా ఈ యొక్క సినిమా మీద సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి హేట్ పెరిగిపోయింది. సినిమా కలెక్షన్లు కూడా డ్యామేజ్ చేశాయి. దర్శకుడిగా హరీష్ శంకర్ కూడా సినిమా మొత్తం హిందీ పాటలు పెట్టేసి అనవసరమైనటువంటి రొమాంటిక్ సీన్స్ ఇరికించి ఒరిజినల్ యొక్క ఫ్లేవర్ ని పాడు చేశాడనే చెప్పాలి. ఇక 10వ మూవీ విషయానికి వస్తే మా నాన్న సూపర్ హీరో. ఈ యొక్క టీజర్ చూశాక అదేదో మంచి సినిమా అని అనుకున్నారు అందరూ, కానీ
కథలో మంచి ఎమోషన్ ఉన్నా కథనంలో లోపించడం వల్ల అంటే స్క్రీన్ ప్లే ల్యాగ్గా ఉండడం వల్ల ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది ఈ మూవీ. సుధీర్ బాబు చాలా కష్టపడినటువంటి సినిమా ఇది, అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక 11వ మూవీ విషయానికి వస్తే స్వాగ్. ఒక ప్రయత్నంగా ఈ యొక్క సినిమాని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఒక కమర్షియల్ సినిమాలో ఒక ట్రాన్స్జెండర్ ఈక్వాలిటీ గురించి చర్చించడం అనేది చిన్న విషయం అయితే కాదు. అయితే దర్శకుడు హసిద్ గోలి కథను నడిపించినటువంటి విధానం అనవసరమైనటువంటి మెలికలు ఉండడం వల్ల శ్రీ విష్ణు చేత మరీ ఎక్కువ పాత్రలు చేయించడం అనేది మైనస్ గా మారింది. నటుడిగా శ్రీ విష్ణు గట్స్ మెచ్చుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఒక రేంజ్ లో జీవించేశాడని చెప్పాలి. ఇక 11వ మూవీ విషయానికి వస్తే మట్కా. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వరుణ్ తేజ్ కు ఎలాగైనా హిట్ అవ్వాలి, హిట్ కొట్టాలి అనేటటువంటి ధ్యేయంతో నటించినటువంటి సినిమా మట్కా. ఒక నటుడుగా ఎంతో కష్టపడి పోషించినటువంటి పాత్రకు న్యాయం చేశాడు. కానీ ఈ యొక్క సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సినిమాను తెరకెక్కించే విధానం ఏదైతే ఉందో అది ప్రేక్షకుల్ని ఏ మాత్రం కట్టిపడేయలేకపోయింది మామ. అందువల్లే ఈ యొక్క సినిమా దారుణంగా విఫలమైందని చెప్పాలి. ఇక 13వ మూవీ విషయానికి వస్తే దేవకీ నందన వాసుదేవ. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించినటువంటి సినిమా దేవకీ నందన వాసుదేవ. ప్రశాంత్ వర్మ కథ అందించడంతో మినిమం గ్యారంటీ ఉంటుందిలే ఈ మూవీలో అన్నట్టు అనుకున్నారు ఆడియన్స్. కానీ కట్ చేస్తే హాలీవుడ్ నుండి కాపీ కొట్టినటువంటి కాన్సెప్ట్ అండ్ సంబంధం లేని సన్నివేశాలు ఈ యొక్క సినిమాను నెట్టేట ముంచాయనే చెప్పాలి. ఇక 14వ మూవీ విషయానికి వస్తే మెకానిక్ రాకీ. 2024 సంవత్సరంలో రెండోసారి విశ్వక్సేన్ నటించినటువంటి సినిమా ఇది. కోర్ పాయింట్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ యొక్క క్యారెక్టరైజేషన్ బాగున్నప్పటికీ కథనం బాగుండకపోవడం ఈ యొక్క సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చెతికిలా పడిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఓకేష్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంటేనే, అందులో ఎంగేజింగ్గా ఉంటేనే కదా సెకండ్ హాఫ్ ఒక హై రేంజ్లో ఉంటే సినిమా హిట్ అయ్యేది. ఈ యొక్క మూవీలో అదే లేకపోవడం ఈ యొక్క సినిమాని చాలా దెబ్బతీసిందని చెప్పాలి. ఇవి మామ ఈ యొక్క 2024 సంవత్సరంలో ఒక రేంజ్లో విడుదలయ్యి ఒక రేంజ్లో డిజాస్టర్ అయినటువంటి మూవీస్. ఈ వీడియో మీకు చాలా తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాలాంటి బిగినర్ యూట్యూబర్కి సహాయపడ్డ వాళ్ళు అవుతారు మామ. జై హింద్.